ఓకే. సో అందరికీ నమస్కారం. ఈరోజు అనుకోకుండా ఒక మంచి డాక్టర్ని, మంచి మిత్రుని కలిశాను. మా వజ్రమ్మ గారికి కాస్త కాళ్ళు నొప్పులు ఉంటే ఆవిడ చూపిద్దాం అనుకుంటే ఆయన కలిసిన తర్వాత నాకు చాలా ఆనందంగా అనిపించి ఒక ఇంటర్వ్యూ అడిగా. సో వాళ్ళ షాప్ పేరు కృధా అని, అంటే కృష్ణధామం అని, అది నేనే గుర్తించిన, డీకోడ్ చేసిన. సో ఇది ఆయుర్వేదిక్ వెల్నెస్. సో ఆయనతో కాసేపు మాట్లాడిన తర్వాత సో మన శరీరం గురించి, మన మైండ్ గురించి, మన ఎగ్జిస్టెన్స్ గురించి మనకు అంత అవగాహన ఉండదు. మనం చాలా సూపర్ఫిషియల్గా డీల్ చేస్తున్నాం. సో ఇది ఆయన గుమ్మడవెల్లి శ్రీనివాసరావు గారు ఆయుర్వేదిక్ ఎండి. వాతపిత్త కఫాల గురించి, నీ ఇన్నర్ కోర్ గురించి చెప్తారు. సో ఎంతసేపు నేను విన్నాను, అమేజింగ్. సో ఆయనను కలిసే కంటే ముందు ఒక మాట చెప్పి ఆయన నేను పరిచయం చేస్తాను. ఇప్పుడు ఆయుర్వేదం అంటే ఆయుహు ప్లస్ వేద అంటే అర్థమైంది జీవనము, ఆ జీవనం ఎలా జీవించాలని చెప్పేటువంటి శాస్త్రము అని. ఇది పూర్తి భారతీయ విద్య. సో దీని గురించి కొన్ని ప్రశ్నలు ఆయన అడుగుదాం. అయ్యా నమస్కారం. నమస్కారం. సో మిమ్మల్ని కలవడం మొదటిసారి అయినా, ఈయన మా పెళ్ళికి వచ్చారు. ఈయన ప్రొడక్ట్ దవాచాయ్ మనం పెళ్ళిలో పెట్టాం. సో ఇప్పుడు చెప్తుందని అప్పుడు చూడలేదు ఆయన్ని. సో పెళ్ళి చివరి వరకు ఉండి అందరికీ దవాచాయ్ ఇచ్చి ఈవినింగ్ 5 o'clock వరకు ఉండి వెళ్ళారని చెప్పారు. సో ఇప్పుడు కలిశాను. ఆయన కొందరిని అనాలిసిస్ చేస్తుంటే వాళ్ళు కూడా నాకు తెలుసు కాబట్టి నేను చాలా బాగా కోరిలేట్ చేసుకున్నా. సో ఆయుర్వేదం గురించి కొన్ని చిన్న చిన్న ప్రశ్నలు. ఇప్పుడు ఎన్నో వైద్య విధానాలు ఉన్నాయి. ఆయుర్వేదం ఎందుకు ఒక మనిషి అడాప్ట్ చేసుకోవచ్చు? ఎందుకంటే అలోపతిక్ ఉంది, యునాని ఉంది, లేకపోతే హోమియోపతి ఉంది. వై ఆయుర్వేదం షుడ్ బి చోజన్ సార్? ఒకటి, ఆయుర్వేదము భగవంతుడు ఇచ్చిందండి. ఎవరైతే ఈ శరీరాన్ని తయారు చేశారో ఆ తయారు చేసినటువంటి వ్యక్తి ఒక కంపెనీ కనుక ఒక కారును తయారు చేసినప్పుడు ఆ కంపెనీ తన యొక్క సర్వీసింగ్ సెంటర్ను ఆథెంటిక్ అంటే ఆథరైజ్డ్ డీలర్ ఆర్ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్ను ఎలా తయారు చేస్తుందో అలాగే భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే శరీరాన్ని ఇచ్చాడో ఆ శరీరాన్ని కూడా రిపేర్ చేయడానికి ఆయుర్వేదాన్ని ఇచ్చాడు. ఓకే. సో భగవాన్ ధన్వంతరి ఆయన స్వయంగా ఆ విష్ణుమూర్తి అవతార రూపంలో ఈ యొక్క మానవ లోకానికి వచ్చి ఆయన సర్వీస్ చేశాడు అన్నమాట. సో ఆయనకు మనము అంటే ఆయుర్వేదంలో శ్లోకం ఉంది, నమామి ధన్వంతరిం ఆది దైవం సుర అసుర వందిత పాద పద్మం లోకే జరారుక్భయ మృత్యునాశం దాతారమేశం వివిధౌషధీనాం క్షీరాబ్దే రుదితం దేవం పీతవర్ణం చతుర్భుజం నమామి ధన్వంతరిం నిత్యం నానా అగధ నిషూదనం. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, ఓ ఆది దేవుడైనటువంటి ఒక భగవంతుడా, అంటే మీరు అందరూ ఆది దేవుడు అంటే శివుడు అనుకుంటారు, కానీ బతికి ఉంటే కదా శివుని గురించి ఆలోచించాలి. ఒక వ్యక్తి తను బతికి ఉన్నప్పుడు, తను మెంటల్గా ఫిక్స్ అంటే పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు అతనికి దేవుడు ఎవరైనా అంటే ఆది దేవుడు ధన్వంతరి భగవానుడు. ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఈ శరీరాన్ని మెయింటైన్ చేయడానికి, ఈ శరీరం నుంచి వచ్చేటువంటి కర్మలను మెయింటైన్ చేయడానికి, లేదా వాళ్ళకు కావాల్సినటువంటి శిక్షలు లేదా ప్రమోషన్స్, పుణ్యకర్మ అయితే ప్రమోషను, పాపకర్మ అయితే శిక్ష వేయడానికి ధన్వంతరి ఒక జడ్జి లాగా ఈ యొక్క భూమి మీద అవతరించాడు అనమాట. అందుకే ఆదిదేవుడు. సుర అసుర వందిత అంటే అసురులు విష్ణుమూర్తిని ఒప్పుకోరు ఎప్పుడు. అయితే కాబట్టి వాళ్ళకు ఇద్దరికి గొడవ. కానీ ఈవెందో అందరూ అతన్ని అంగీకరిస్తారు. అంటే ఈ తెలుసు వాళ్ళకు విష్ణుమూర్తి యొక్క అవతారము ఈ డాక్టర్ గారు అని తెలుసు. కానీ మరి రాక్షసులకు కూడా అంటే శరీరం కాపాడుకోవాలి, వాళ్ళకు రోగాలు ఉంటాయి కాబట్టి ఆ ధన్వంతరిని ఆశ్రయిస్తారు అని చెప్తుంది. సో సుర అసుర వందిత పాద పద్మం లోకే అంటే సమస్త లోకాలు, అంటే భువర్లోక, సువర్లోక, మహాలోక, తపలోక, జనలోక, ఏలోక, ఊర్ధ్వలోక, అధలోకాలు, ఇట్లా 14 లోకాలు. మిగతా ఎన్ని లోకాలు ఉంటే అన్ని లోకాలకు జర రుక్ భయ అంటే జర అంటే ముసల్తనం రాకుండా, రుక్ అంటే రోగం రాకుండా, అంటూ మృత్యువుకు సంబంధించినటువంటి భయం లేకుండా, లాస్ట్కు మృత్యునాశం. ఈ ఒకవేళ ఆ జీవిని మృత్యువు నుంచి బయటపడాలి అంటే ఆ ధన్వంతరి యొక్క రూపము, అవతారము మనకు దోహదం చేస్తుంది. ఇది ధన్వంతరి యొక్క స్వరూపము ఈ యొక్క ఆయుర్వేదం. సో మనం కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ప్లాంట్ బేస్డ్గా జన్మించినామండి డార్విన్ ప్రకారంగా. సో మనం ప్లాంట్ బేస్డ్ ఆహారాన్ని తీసుకుంటూ ఎన్నో రకాల ప్లాంట్స్ నుంచి మనం నేర్చుకున్నాం. ఏంటి, ఈ ప్లాంట్ ఈ అవస్థకు పనిచేస్తుందని చెప్పింది ఆయుర్వేదం. అది ఒక భారతదేశంలో మాత్రమే ఉన్నది. సో వేరే దేశంలో చెట్లు ఉన్నాయి, మనుషులు ఉన్నారు,
కానీ ఏ చెట్లను ఎలా వాడాలనే దాని మీద జ్ఞానం లేదు. జ్ఞానం లేదు. మన దగ్గర ఆ జ్ఞానం ఉంది ఆయుర్వేద రూపంలో. ఇప్పుడు మీరు చదివింది మోడర్న్ టెక్స్టా లేకపోతే చరక నేను సంహిత లేకపోతే ఆయుర్వేదం అండి. శృత నేను సంహిత? అంటే గవర్నమెంట్ ఇప్పుడు ప్రిస్క్రైబ్ చేసినటువంటి సిలబస్ అంటే BAMS అంటే దాంట్లో కూడా ఈ చరక శృత సంహితలు ఇవన్నీ ఉంటుంది. అదే కదా మా సబ్జెక్ట్స్ అవి. వాటిని బృహత్రయి లఘుత్రయి అంటారు. అచ్చా, సో ఓకే. బృహత్ త్రయ అంటే 3 పెద్ద పుస్తకాలు, లఘుత్రయి మూడు చిన్న చిన్నవి, అవి మెయిన్ అన్నమాట. ఇవి కాక ఇంకా చాలా మాకు అంటే నిఘంటువులు అని ఉంటాయి, ఇంకా చాలా పుస్తకాలు అవన్నీ ఉంటాయి. ఇప్పుడు వాత పిత్త కఫాలు అనేది ఎక్కడ హోమియోపతిలో కానీ లేకపోతే మనకు అలోపతిలో కనిపిస్తలేదు జనరల్గా. ఇప్పుడు ఆయుర్వేదంలో అదొక ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు ఈ వాత పిత్త కఫాలని వ్యక్తి తనకు తాను చూసుకొని బ్యాలెన్స్ చేసుకోగలడా, లేకపోతే తప్పనిసరిగా వేరే వాళ్ళు ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే, ఎవరైతే ఆయుర్వేదం డాక్టర్ ఉన్నారో అతనికి ఎవరు చూస్తారు? ఇప్పుడు మీరు చాలా బాగా చూసి చెప్పగలుగుతారు, మీకు ఏదైనా అయితే చూసేవాడు కూడా ఉండాలి. మేము తెలుసుకుంటాం మేము అట్లా సో వాతపిత్త కఫాల గురించి కొంత వివరణ ఇవ్వండి. ఇట్లా రండి. సో వాతపిత్త కఫాల గురించి కొంత వివరణ ఇవ్వండి. వాతపిత్త కఫాలు అంటే ఏం లేదండి, మనకు 3 శరీరాలు ఉంటాయి. ఒకటి గ్రాస్ బాడీ, సో దీన్ని స్థూల శరీరం అంటారు. ఈ యొక్క స్థూల శరీరము అంటే కనబడేది, వినబడేది, మన యొక్క పంచ జ్ఞానేంద్రియాలతో ముట్టుకోగలేటువంటి ఈ యొక్క బాడీ రస, రక్త, మాంస, మేధ, అస్థి, మజ్జ, శుక్రధాతులతో తయారైంది. అవును. సో రస, రక్త, మాంస, మేధ, అస్థి, మజ్జ, శుక్రధాతులు అంటే 7 బాడీ కాంపోనెంట్స్. ఈ 7 బాడీ కాంపోనెంట్స్ పనిచేసేది మనకు ఎట్లయితే ఒక సెల్ ఫోన్ పనిచేయాలంటే ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ మీద ఎట్లయితే పనిచేస్తుందో సాఫ్ట్వేరు, అలాంటి సాఫ్ట్వేరు వాతపిత్త కఫాలు అనమాట. అచ్చా, ఓకే. సో వాతపిత్త కఫాలు అనేవి ఈ యొక్క పంచ జ్ఞానేంద్రియాలను పని చేయించేటివి అనమాట. కాబట్టి ఈ సాధారణమైనటువంటి ఈ యొక్క ఏది పంచ జ్ఞానేంద్రియాలతోటి పైన ఉన్నటువంటి వెర్షన్ను ఇవి కనిపెట్టలేవు. అందుకే ఇప్పుడు మోడర్న్ సైన్స్ వాతపిత్త కఫాలను ఇంకా కనిపెట్టలేకపోయింది. ఎందుకంటే మోడర్న్ సైన్స్ వాళ్ళు ఈ శరీరాన్ని స్టడీ చేస్తున్నారు ఇంకా. అంటే శరీరం నుంచి ఇంకో వాళ్ళు ఎక్స్ట్రాకి వెళ్ళాలి. ఏం వెళ్ళాలి? ఈ బాడీ ఇప్పుడు గుండె ఉంది, తను కొట్టుకుంటుంది అంటే దానికి వ్యానవాతం అని ఉంది. వాతపిత్త కఫాలలో మళ్ళీ 5 ఉన్నాయి. 5 వాతాలు, 5 పిత్తాలు, 5 కఫాలు. సో 5 వాతాలు అనుకోండి, ప్రాణోదాన సమాన వ్యాన అపాన. సో ఓం ప్రాణాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ అని అంటాం కదా. సో 5 ప్రాణాలు సంబంధించిన ఏదైతే ఆ వాతాలు ఉన్నాయో అది గుండెకు వ్యానవాతం అనేది ఉంది. అది ఏం చేస్తుంది అంటే గుండెను నిరంతరం కొట్టుకునేటట్టు చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ఏది మోడర్న్ సైంటిస్టులు గుండె నిరంతరం ఎందుకు కొట్టుకుంటుంది అంటే దాని యొక్క లక్షణం అంటున్నారు. కానీ ఎందుకనేది లేదు. అయితే ఇది యాక్చువల్గా ఒక సాఫ్ట్వేర్ అనమాట. మనకు ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోను, iOS ఫోన్ ఎట్లా ఉందో మన శరీరాన్ని పనిచేయించడానికి వాతపిత్త కఫాలు ఉన్నాయి. ఇది బాడీ. మరి ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది మైండ్, ఇంటెలిజెన్స్ అండ్ ఈగో. దీన్ని సూక్ష్మ శరీరం అంటారు. సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరము దాన్ని కారణ శరీరం అంటారు, ఆరే కర్మ శరీరం అంటారు. ఇది మనం ఎక్కడి నుంచి వచ్చిందంటే మన యొక్క భగవంతుని యొక్క సన్నిధి నుంచి బయటపడినప్పుడు ఆ యొక్క ఆత్మ శరీరము కారణ శరీరంతో ఈ యొక్క భూమి మీద జన్మ తీసుకుంటుంది. సో భాగవతంలో ఒక శ్లోకం ఉంది, కర్మణ దైవ నేత్రేణ జంతురు దేహోపపత్తయే స్త్రీనాం ఉదరం ప్రవిష్ట పుంసో రేత కనాశ్రయ అంటాడు. కర్మన అంటే కర్మకు సంబంధించినటువంటి ఆ యొక్క శరీరాన్ని తీసుకున్నటువంటి ఒక ఆత్మ, దైవ నేత్రేణ అంటే భగవంతుని యొక్క చూపులతో, కస్టోడియన్, హీ వాజ్ కస్టోడియన్ ఓన్లీ. మన కర్మలో భగవంతుడు ఇన్వాల్వ్ కాడు. సో కర్మన దైవ నేత్రేణ జంతుర్ దేహ ఉపపత్తయే అంటే జంతువు యొక్క దేహాన్ని తీసుకుంటుంది. 84 లక్షల రకాలైనటువంటి జీవులు ఈ భూమి మీద ఉన్నాయి. 80 లక్షలు వచ్చి క్రిమి కీటకాదులు, ఆ 4 లక్షలు వచ్చేసి మనుషులు అనమాట. 4 లక్షల రకాలైనటువంటి మనుషులం ఉన్నాం మనం. సో ఆ ఏ జన్మ తీసుకోవాలి, ఏ జంతువు తీసుకోవాలనేది ఆ యొక్క ప్రకృతి విధి నిర్ణయిస్తుంది అనమాట. కర్మన దైవ నేత్రేణ జంతురు దేహ ఉపపత్తయే స్త్రీనాం, ఏదైనా ఫిమినైన్ క్యారెక్టర్లో, అది పక్షి అయితే పక్షి కావచ్చు, లేకుంటే జంతువు అయితే జంతువు కావచ్చు, లేదా పువ్వు యొక్క ఆడ గైనీషియం అంటాం చూడండి, ఆ యొక్క స్త్రీ యొక్క గర్భంలో నేచర్లో దీన్ని స్త్రీనాం. ఉదరం అంటే గర్భాశయం, ప్రవిష్ట అంటే ఆత్మ అక్కడ ప్రతిష్ఠించబడుతుంది. పుంసో పురుషుని యొక్క రేతస్సు అంటే చూడండి, అంటే పుంసో రేత కణాశ్రయ, రేతస్లోని కణాన్ని ఆశ్రయిస్తుంది. అంటే శుక్రములోని కణాన్ని ఆత్మ ఆశ్రయిస్తే ఆ ఆత్మ శరీరాన్ని తీసుకునే పద్ధతి ఇది.
అట్లా. సో ఇది సూక్ష్మ శరీరము ఏంటి, అది మన యొక్క సూక్ష్మ శరీరం పుట్టుకతోటే వచ్చేటువంటి లక్షణాలు మీరు చూడొచ్చు. దీన్నే DNA మ్యాపింగ్ అంటారు, ఇంకా చాలా రకాలుగా చెప్తారు ఇప్పుడు ఆధునిక సైంటిస్టులు. ఇది సూక్ష్మ శరీరం. మూడో శరీరం ఆత్మ శరీరం. ఈ మూడింటిని కనిపెట్టింది మన యొక్క వేదాలు. ఆ వేదాల నుంచి వచ్చింది ఆయుర్వేదం. సో ఇప్పుడు ఆయుర్వేదం మూడింటికి చికిత్స చేస్తుంది. అంటే కారణ శరీరానికి చేస్తుంది, స్థూలానికి చేస్తుంది, ఆత్మ శరీరానికి, మూలాన్ని కూడా టచ్ చేస్తుంది అట్లా. సో ఇప్పుడు ఇంకో చిన్న ప్రశ్న. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మీరు చెప్పిన ఈ వ్యాఖ్యానంలో బాడీ ఇంకొక బాడీ అంటే ఇంకో జన్మ తీసుకుంటుంది అనుకుందాం, మైండ్ కూడా ట్రాన్స్ఫర్ అవుతుందా? మైండ్ సేమ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎట్లా అంటే మీ ఫోన్ ఉందనుకోండి, మీ ఫోను పాడైపోయింది, డేటా ట్రాన్స్ఫర్ అయినట్టుగా సిమ్ తీసి ఇప్పుడు కొత్త దాంట్లో వేసాం. ఇప్పుడు బ్రెయిన్ లేకుండా మైండ్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఉదాహరణకు ఒక చీమకి అయింది అనుకోండి, అప్పుడు ఒక ఐన్స్టీన్ చీమలోకి వెళ్తే ఎగ్జాంపుల్గా చెప్తాను, నా సబ్జెక్ట్ అది కాదు, బట్ అట్లాంటప్పుడు అది అంత మైండ్ దాంట్లో నిలిచే శక్తి లేనప్పుడు అది ఏమైపోతుందని ఒక చిన్న. అంటే వెరీ సింపుల్ సార్. మీరు ఒక సిమ్ తీసుకున్నారు, సిమ్ వచ్చి కారణ శరీరం. మీరు ఎప్పుడో 15 ఏళ్ల కింద తీసుకున్నారు ఆ సిమ్. ఆ సిమ్లో మీకు డేటా ఉంది, ఏపీకే ఫైల్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి, మీరు కాల్ డేటా మొత్తం ఉంది. ఉంది. దీన్ని కొత్త ఫోన్లో వేసారు, మొత్తం వస్తుంది, మొత్తం ట్రాన్స్ఫర్ అవుతుంది. నోకియాలో వేస్తే ఎంత కావాలో అంతే వస్తుంది. అంటే చీమ శరీరం వచ్చి బటన్ల ఫోన్ లాంటిది. లేదా మన మనిషి శరీరం iOS కంటే ఇంకా 100,000 రేట్లు ఎక్కువ అన్నట్టు. ఒక వ్యక్తి ఇంట్లోనే ఉండే ఆరోగ్యంగా ఉండాలంటే పాటించవలసిన ఒక 5 టిప్స్ చెప్పండి. వెరీ సింపుల్ సార్. మనము 4 లక్షల రకాల మనుషులం ఉన్నాం. అంటే కార్లలో ఎన్ని రకాల కంపెనీలు ఉన్నాయో, ఎన్ని రకాల ఇంజన్లు ఉన్నాయో, అట్లా మనం 4 లక్షల రకాలు. అంటే ఒక ఇంట్లో పుట్టినటువంటి 5గురు ఒక తల్లి కడుపులో పుట్టిన వాళ్ళు ఒకటి కాదు. ఇడ్లీలు మొత్తం వాయి దింపితే అందరూ ఎంజాయ్ చేయరు. అవును. ఎందుకు చేయరు అంటే వాళ్ళు వేరే, జీవను బట్టి రుచి. మనిషి కనబడడానికి ఒకటే కానీ వాళ్ళ యొక్క కాదు ఆహార నియమాలు వేరే ఉంటాయి. ఒకరు ఇడ్లీ సాంబార్ ఎంజాయ్ చేస్తే ఇడ్లీ చట్నీ ఒకళ్ళు ఎంజాయ్ చేస్తారు. కాబట్టి ఇది మనం గమనించుకొని మనం మీ శరీరానికి ఎటువంటి ఆహారం కావాలో అది మీకు తెలిసిపోద్ది. నాకు ఇది తింటే పడుతుంది కాబట్టి అది వాడండి, ఇది తింటే పడదు. మన శరీరం చెప్తుంది, కంపల్సరీ చెప్తుంది. ఉదాహరణకి డైజెషన్ ఇష్యూ ఉంది అంటే ఏదో తినకూడదు తిన్నట్టే. విచారణలో అన్వేషించి ఎన్నో పదార్థాల్లో ఏది పడుతుంది ఏది పడుతుంది తెలుసుకొని అది మెయిన్ రూల్. రెండోది వచ్చేసి మన శరీరంలో ఒక రూల్ ఉందండి, ఏదైతే ఆకలి అయినప్పుడే తినాలా, ఆకలి కానప్పుడు తినకూడదు. ఇది రెండో నియమం. అంటే ఇప్పుడు జంతువులను చూడండి, పక్షులు చూడండి, అంతే. వాటికి కళ్ళు ఎదురుగా బోలెడంత ఆహారం ఉన్నా తన కడుపులో పట్టినంత తింటది, తనకు ఆకలి అయినప్పుడే తింటది. రెండు. మనిషి ఒక్కడే దుర్మార్గం. మనిషి ఏం చేస్తాడంటే కనబడింది కాబట్టి తింటూ పోతా అంటాడు. అత పోతుంటే బజ్జి కనిపిస్తే బజ్జి పాన్ తింటూనే ఉంటాడు. అది తప్ప అనమాట. ఆకలి అయితే తినాలి సార్, ఆకలి కాకపోతే తినకూడదు. ఇది రెండవది. టైం ఉందా దీనికి? లేదు. ఇది ఇంకొకటి ఏంటంటే మీ శరీరానికి ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు, ఎంత పడితే అంత, ఎలా పడితే అలా తినకూడదు. అంటే ఫ్రీగా దొరికింది కదా అని ఎక్కువ తింటారు ఆ రోజు ఆకలి లేకుండా. మీరు ఫస్ట్ రెండో నియమంలోనే వెళ్ళిపోయింది కదా, అంటే ఇప్పుడు సరిపోయినంత తినాలన్న చోట అది వచ్చేసింది. నేను అంటున్నది దీనికి సమయం నియమావళి లేదండి. అర్ధరాత్రి ఆకలింది తినాలి. నేను తిన్నాను రాత్రి. నేను రాత్రి తిన్నాను. నేను చేస్తాను. రాత్రి 12 గంటలకు వచ్చాము ఇక్కడికి. 12 గంటలకు ఆకలి అవుతుంది. 4 బిస్కెట్లు మరియు కొన్ని తినాలి. ఆకలి అయితే తినాలి. మామూలుగా ఏం చేస్తారు, అర్ధరాత్రి తింటే మంచిది కదా, ఇట్లా మూఢనమ్మకాలు. పొద్దున పళ్ళు తోముకున్న తర్వాతనే తినాలి, ఇట్లాంటివి ఉంటాయి. అయితే మనం మనుషులం కాబట్టి కొంచెం మనం చూస్తాము. కానీ విషయం ఏంటంటే ఆకలి అయితే తినాలి. ఆకలి కాకపోతే అది ఎంత పంచభక్ష పరమాణాలైనా ముట్టుకోదు. మూడవది. నాలుగవది చెప్పండి. ఎంత పడితే అంత, లేదా ఎలా పడితే అది అయిపోయింది. ఇంకేమన్నా ఇంకా వాటర్ కి సంబంధించిన ఏమన్నా కాన్సెప్ట్ అంటే కూర్చొని తాగాలని, నిలబడి తాగాలని, లేకపోతే గోరువెచ్చని నీళ్ళు తాగాలని, ఇది మన అగ్గి మీద డామినేట్ చేస్తుందని, లేకపోతే ఆల్కలైన్ అని, యాసిడిక్ అని, తింటున్నప్పుడు లెమన్ జ్యూస్ తాగి, ఇట్లా బోల్డ్ అంత ఉంది. ఏదైనా ఒక సింపుల్ ఒక 2-3 విషయాలు చెప్పండి. అంటే వెరీ సింపుల్ అండి. మీకు దాహం ఎంత అయితే అంత తాగాలి. ఇది ఫస్ట్. అది ఫిక్స్. అది అదే ఇప్పుడు ఒక ఆయన చెప్తాడు పొద్దున్న లేవగానే 3 లీటర్లు తాగాలి. అది తప్పు. ఎందుకంటే ఇప్పుడు వాత శరీరం ఉన్న వాళ్ళు ఆల్రెడీ అగ్ని లేదనుకోండి, వాళ్ళ 3 లీటర్లు తాగితే ఇంకా చచ్చిపోతారు. ఇంకొకటి సార్, నాకు ఎప్పుడు అనిపిస్తుంది ఇన్స్టింక్టివ్గా, దాహం అయితే తెలుస్తుంది అప్పుడు తాగు అంతే. కానీ భయపెడుతున్నారు, డీహైడ్రేట్ అయిపోతున్నావు, గడప నీళ్లు తాగాలి. సో అది అట్లీస్ట్ నేను మీరు బాగా కాయ కష్టం చేస్తున్నారు, ఎండలో తిరుగుతున్నారు, బాగా బరువులు మోస్తున్నారు అనుకోండి, మీరు 100 లీటర్లు తాగినాం కాదు. కానీ మీరు ఏసీలో ఉన్నారు,
రోజంతా గ్లాస్ తాగినా చాలు. అంటే మీ శరీరం చెప్తుంది, అదేం తప్పు కాదు. కాబట్టి శరీరంలో ఇట్లా నియమాలు ఏం లేవండి. ఆకలి అయితే తినాలి, దాహం అయితే తాగాలి. దాహం కాకపోతే తాగకూడదు, అంతే, తాగకూడదు. ఎండాకాలమైనా తాగొద్దు. కరెక్ట్. ఇంకొక ఇది ఇంతవరకు ఇది నా క్వశ్చన్, మన పుస్తకాల్లో కానీ టాక్స్లో కానీ అడిగింది. ఎగ్జిస్టెన్షియల్గా జాబ్ అన్నది లేదు, అది మనిషి సృష్టి. జాబ్ వల్ల టైమింగ్ వచ్చేసింది 10 to 6 అని. దానివల్ల ఆహారం, నిద్ర, ఎవ్రీథింగ్. ఉదాహరణకి జాబ్ని కనుక తీసేస్తే నిద్రకి ఏమన్నా సమయం ఉందా? ఇది కూడా ఈ ఆకలి అయినప్పుడే తినాలన్నట్టు నిద్ర వస్తే పడుకోవాలన్న నియమం ఏమైనా ఉంటుందా? ఉందండి. యాక్చువల్గా మన మనిషి శరీరంలో సాయంత్రం 6 నుంచి రాత్రి తెల్లారు గంటల వరకు మనకు వయోహో రాత్రి భుక్వానం తే అంత మధ్యాదిగా క్రమాత్ అని అంటాడు శాస్త్రకారుడు. వయస్సును బట్టి అహో, ఉదయాన్ని బట్టి, రాత్రిని బట్టి, మరియు అహో రాత్రి భుక్వానం ఆకలిని బట్టి, తిన్నదాన్ని బట్టి మీకు నిద్ర కానీ మిగతా అన్ని వస్తుంటాయి అన్నమాట. సో జన్మని బట్టి కూడా. అంటే కొంతమందికి 8 గంటలు నిద్రపోయినా వాళ్ళ లైఫ్లో సరిపోదు. కొంతమంది 4 గంటలకు సరిపోతుంది. సో వాళ్ళ యొక్క ఏజ్ అనుసారము, వాళ్ళ యొక్క పనిని బట్టి, వాళ్ళ యొక్క దేశకాల మాన పరిస్థితులను బట్టి, వాళ్ళ శరీరాన్ని బట్టి ఇది డిసైడ్ చేయాలి. అంతేగాని అందరికీ ఇప్పుడు బ్యాంకు ఉద్యోగులు ఉన్నారు, ఏదో ఉద్యోగస్తులు ఉన్నారు, 1 గంట నుంచి 2 గంటల వరకు భోజనం చేయాలి, లంచ్ అంటారు. తప్పు. అవును, ఉద్యోగ ధర్మంలో చేయవలసి దానివల్ల ఇప్పుడు ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళ 1 గంట నుంచి 2 గంటల వరకు ఆకలి ఉండదు, కానీ బాక్స్ ఓపెన్ చేసుకొని తింటున్నారు. అంతే, తప్పు. అట్లా బాడీకి ఒక కండిషనింగ్ ఏర్పాటు అయిపోతుంది. లేదండి. సో అది శాస్త్రం చెప్తుంది. సో ఇప్పుడు ఇది మీ ఓన్, దీని పేరు క్రిదా వెల్నెస్ అండి. ఇదేంటంటే మనం ఎలా తినొచ్చు, ఎలాంటివి తినాలి, ది బెస్ట్ ఏంటి అనేది మేము చెప్తున్నాం ఇక్కడ. సో ఆయుర్వేదానికి సంబంధించి మరియు మిగతా ఏదైతే సుగంధ ద్రవ్యాలు కావచ్చు, మనం రోజువారీ వంట నూనెలు, బియ్యము, పప్పులు, నూనెలు, ఇవన్నీ ఎటువంటి కెమికల్స్ లేకుండా వీటిని మేము ఇక్కడ. ఏది నాడీ గురించా? ఆల్రెడీ అది వచ్చింది చర్చలో. అంటే వాతపిత్త కఫాలు ఇంతకుముందు అనుకున్నాం కదా. సో మన శరీరము రన్ కావడానికి సాఫ్ట్వేర్. అయితే నేను అంటున్నది ఏంటంటే, ఇది ఓన్లీ ఫస్ట్ సారి కలిసాను కాబట్టి నేను జనరల్గా మాట్లాడుతున్నాం. మళ్ళీ అవకాశం తీసుకొని కొంత మాట్లాడదాం. నా మైండ్లో ఉన్న ప్రశ్న, ఇప్పుడు మీ ప్రోడక్ట్స్లో హెల్త్కి బియాండ్గా ఎవరైనా ఏ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకోగలిగినవి, ఆరోగ్యానికి ఉపకరించేవి ఉంటే ఒక 3 చూపించండి. సో లెట్ పీపుల్ సీ. తర్వాత ఇది చర్చలోకి వస్తుంది. ఏమిటి సార్ ఇది? ఇది వచ్చి సీబోక్త్రాన్ అండి. ఇప్పుడు మీరు అన్నారు కదా. సో ఇది వచ్చేసి లడాక్ అంటే 14,500 ఫీట్ల పైన హిమాలయాస్లో పెరిగేటువంటి ఒక మొక్క. దీని పేరు సీబోక్త్రాన్. ఇది మామూలుగా సేమ్ మన చిన్న బచ్చలి పండ్ల కంటే కొంచెం పెద్దగా ఉంటాయి ఈ సైజు. ఇవేంటంటే దీని స్పెషాలిటీ, ఇవి హైయెస్ట్ ఆటిట్యూడ్లో ఉండడం వల్ల ఒక హిమాలయన్ పవర్ దీంట్లో ఉంటుంది. ఇది డీటాక్స్ చేస్తుంది. సైంటిఫికల్లీ ప్రూవెన్. దీంట్లో omega-3 and 6, 7, 9 అనమాట. 7 omega-7 అవైలబిలిటీ లేదు వరల్డ్లో, దీంట్లోనే ఉంది. ఇదేం చేస్తుంది అంటే బాడీలో డిటాక్స్ చేస్తుంది, మనకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, మరియు మన శరీరంలో ఆక్సిడైజ్డ్ కార్యక్రమాన్ని ఆపుతుంది. అంటే హిమాలయాలలో ఉన్నటువంటి మంక్స్ దీన్ని రెగ్యులర్గా తీసుకుంటారు. దీని ఆకులతో చాయ్ చేసుకుంటారు, దీని రూట్స్ వాడతారు. దీంట్లో పౌడర్ అండి, పల్పు. దీన్ని ఎట్లా తీసుకోవాలి? దీన్ని రోజు ఒక చెంచా, అంటే ఒక 5 ml చల్లటి నీళ్ళల్లో కలుపుకొని రోజు ఎంప్టీ స్టమక్ తాగాలి. సో వాళ్ళకు తొందరగా బాడీ రికవర్ అవుతుంది అనమాట. టాక్సిన్స్ పోతాయి, సెప్టిసిమియా పోతుంది. అట్లా ఇది డాక్టర్తో సంబంధం లేకుండా తీసుకునేది. నేను మా అమ్మాయి గత కొద్ది రోజులుగా ఈ పేరును ఉచ్చరిస్తుంది. అది ఎక్కడ దొరుకుతుందా అనుకుంటే ఇక్కడ దొరికింది. సో విల్ టేక్ దిస్ వన్. తర్వాత ఇంకొక 2 చెప్పండి. ఇక్కడ ఉన్నాయన్నీ డాక్టర్తో సంబంధం లేకుండా. దవాచాయ్ ఆల్రెడీ పెళ్లిలో. దానికి పేరు ఎట్లా పెట్టారు దవాచాయ్ అని? ఇది దీనికి ఏమైనా కథ ఉందా? చాలా పెద్ద కథ. ఇది దవాచాయ్ అండి. ఈ దవాచాయ్ చెప్పే లోపు ఒక చిన్న అడ్డు వస్తుందా? నేను ఎగ్జిబిషన్ చేసిన మొన్న, ఆర్ట్ ఎగ్జిబిషన్. సో మళ్ళీ ఒకసారి ఆర్ట్ ఎగ్జిబిషన్ చేసినప్పుడు ఈ టీ పెట్టే బదులు మళ్ళీ ఒకసారి దవాచాయ్ని ఇంట్రడ్యూస్ చేద్దాం. అయితే మనకు మనమే పెట్టుకోవడం ఎట్లా అని ఒకసారి తెలుసుకొని చేసుకుంటే బాగుంటుంది. మీరు పిలిస్తే మా వాళ్ళు వచ్చేసి సర్వ్ చేస్తారు. ఓకే, డన్. ఆ క్యాన్ వస్తుంది, క్యాన్లో చాయ్ ఉంటుంది. అందులో 300 చాయ్లు ఉంటాయి. అందులో వచ్చేసి 50 చాయ్లు ఉంటాయి. మీరు ఎంతమంది చెప్తే వాళ్ళు వస్తారు, చాయ్ పంప్ చేస్తారు, తాగిపిస్తారు, పోతారు. ఓకే, డన్. సో ఈ దవా చాయ్ అంటే, దవా చాయ్ అంటే సౌత్ ఇండియాలో మరియు హిందీ వర్డ్, పర్షియా వర్డ్ దవా అంటే మందన్. మందన్. సో ఈ చాయ్, దవాఖానా,
అట్లా దవా ఛాయ్ అంటే మీకు తెలుసు కదా తేయాకు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలామంది పల్లెటూర్లలో ఇప్పుడు క్యాన్సర్ తోటి బాధపడుతున్నారు. ఏది పల్లెటూర్లలో ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అడవులలో ఉన్న వాళ్ళు కూడా క్యాన్సర్ తోటి బాధపడుతున్నారు. సో ఎందుకు బాధపడుతున్నారు అని తెలిస్తే ఫైనల్గా తెలిసింది ఏంటంటే ఛాయ్ తాగడం వల్ల వాళ్ళకు క్యాన్సర్స్ వస్తున్నాయి. ఇది ఒక స్టడీ. సో క్యాన్సర్ రావడానికి రీజన్స్ వాళ్ళకు అక్కడ ఫ్యాక్టరీలు లేవు, వాతావరణం పాడు కాలేదు, మరియు వాళ్ళు తినేటువంటి ఆహారం కూడా పెద్దగా కెమికల్స్ లేవు. కానీ ఛాయ్ మాత్రం సిటీ నుంచి వస్తుంది పౌడర్. సో ఈ ఛాయ్ పౌడర్ ఏంటంటే ఇందులో తేయాకు తెంపిన తర్వాత వాళ్ళు బాగా బ్లెండింగ్ గురించి బాగా కెమికల్స్ వేస్తారు, టేస్టర్స్, అడిటివ్స్, వాళ్ళ యొక్క ఆ కంపెనీ ఛాయ్ పత్తానే తాగాలి అని వాళ్ళ సొంత కెమికల్స్ వేస్తారు. అది ఎంటీ స్టమక్ పోవడం వల్ల క్యాన్సర్స్ వస్తాయి. రెండోది తేయాకు పంటలో పంట మార్పిడి పద్ధతి ఉండదు. ఆ కాంటూర్ ఆ పర్వతాల మీద తేయాకు తోట కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంది, అట్నే ఉన్నాయి. సో అక్కడ పంట మార్పిడి లేకపోవడం వల్ల ఆ పంట రాదు. కాబట్టి ఆ పంటను రాపించడానికి గ్లైఫోసేట్ వేస్తారు. గ్లైఫోసేట్ 25 సంవత్సరాల కింద బ్యాన్ అయింది అమెరికాలో. ఇప్పటికీ ఇంకా ఇండియాలో బ్యాన్ అంటున్నారు. బ్యాన్ అంటాడు కానీ ఆ బ్యాన్ అన్నా కూడా నడుస్తా ఉంది. కాబట్టి దాన్ని ఆదర్శంగా తీసుకొని నేను ఆ ఛాయ్ని కంట్రోల్ చేయడానికి ఒక ఛాయ్ని ప్రవేశపెట్టాం. ఇందులో 24 మూలికలు ఉన్నాయి. ఇది ఒక రీసెర్చ్ ప్రోడక్ట్. క్యాన్సర్లో ఈజ్ ఇట్ పేటెంటెడ్? ఎస్, రిజిస్టర్డ్ అండ్ పేటెంటెడ్. ఇది వచ్చేసి 5 లక్షల ప్యాకెట్లు ఉచితంగా ఇచ్చాం క్యాన్సర్ అప్పుడు, మన కరోనా అప్పుడు 5 లక్షల ప్యాకెట్లు. ఇది తాగడం వల్ల 5 లక్షల. ఈ మూలికలు ఎక్కడ సేకరిస్తారు? అడవి నుంచి. మీకు ఎవరన్నా రిసోర్సెస్ అట్లా? నేను ఇప్పుడు ఒక 40 సంవత్సరాల నుంచి ఇదే పని, మా తాత ముత్తాతల నుంచి ఇదే పని. కాబట్టి నాకు ఎక్కడ ప్లాంట్ ఉంది, ఎక్కడ సోర్స్ ఉంది, దాన్ని ఏం చేయాలనేది మా పుట్టిన మంచి విద్య అదే. కాబట్టి దీన్ని బ్లెండ్ ఎలా చేయాలి ఇది మాకు తెలిసిన విద్య. బాగుంది. తర్వాత ఒక 2-3 చిన్న చిన్న జనరల్ క్వశ్చన్స్. ఎవరికన్నా కోపం వస్తే దాన్ని ఎట్లా తప్పించుకోవాలి? ఫస్ట్ కోపం రావడానికి రీజన్ ఏంటంటే తను ఏదైతే అనుకుంటాడో అనుకున్నప్పుడు అది జరగకపోతే కోపం వస్తుంది. అయితే అక్కడ ప్రాక్టికాలిటీ కోల్పోతేనే కోపం వస్తుంది. సో ప్రాక్టికాలిటీని మనం తెలుసుకోవాలి ఫస్ట్. కోపం రావడానికి రీజన్ ప్రాక్టికాలిటీ లోపించడం, అంటే జ్ఞానం లోపించడం. సో అది తెలుసుకుంటే ఫస్ట్ కోపం కంట్రోల్ చేసుకోవచ్చు. అయినా కోపం వచ్చింది అనుకోండి, ఒకటి ఆహార నియమాలలో మార్చుకోవాల్సినవి, ఉల్లి వెల్లుల్లి తగ్గించాలి లేదా తీసేయాలి, లేదా కారము మసాలాలు తీసేయాలి, బాగా డీప్ ఫ్రైడ్ బంద్ చేయాలి. అప్పుడు ఇవన్నీ చేస్తే కంపల్సరీ దాదాపుగా కోపం రాస్తుంది. సాత్వికమైన ఆహారము, భగవంతునికి అర్పించిన నైవేదన చేసిన భోజనం చేస్తే అప్పుడు మనకు కోపం రావడానికి. రెండవది, చాలా మందికి పరిచింతన ఉంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళ గురించి కాకుండా ఇప్పుడు ఆడు వీడని ఈ పరిచింతన పోవాలంటే ఆయుర్వేదంలో ఏమైనా ఉందా? అట్లా ఏం లేదండి. ఆయుర్వేదంలో కాకుండా మీరు జీవితంలో ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారు. అది ఏంటది? అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు నేను దానికి వాల్యూ ఇస్తాను. వాళ్ళు అనుకోకుండా వచ్చారు, నా షెడ్యూల్ నాది, వెళ్ళిపోతారు. నిజంగా అవసరం ఉంటే వెయిట్ చేస్తారు. ఇది హార్ష్గా ఉంది కానీ దిస్ ఇస్ ద ట్రూత్. ఇలాగే ఉంటుంది. ట్రూత్ హార్ష్గా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు వచ్చి మన ప్రోగ్రాంలో నేను మీకు అపాయింట్మెంట్, నథింగ్ పర్సనల్, నిన్నటి నుంచి వాళ్ళు అడుగుతున్నారు, మైథిలి గారు, అమ్మ నేను రేపు ఇస్తాం మీకు టైం అని అనుకున్నాం. మనం టైం షెడ్యూల్ చేసుకున్నాం. మధ్యలో దూరితే అప్పుడు మనం అవకాశం ఇస్తాం. అప్పుడు వెయిట్ చేయాలా, అంతే వెయిట్ చేయాలా. అప్పుడు వాళ్ళ ఇంటికి కూడా 12 గంటల రాత్రి చుట్టాలు వచ్చి 5 దిగి అన్నం పెట్టు అంటే వాళ్ళకి ఎంత కోపం వస్తుంది, మనకు కూడా గంతే కోపం వస్తుంది. కోపం కిందికి రాదు, వెయిట్ చేయమన్నా. అంతే, వెయిట్ చేయడానికి ఇష్టం లేకపోతే మళ్ళీ రమ్మన్నా, అంతే, వేరే ఆప్షన్ లేదు. ఇఫ్ ఇట్ ఈస్ ఏదో రమణ మహర్షి చెప్తారు కదా, ఏదో ప్రశ్న అడిగితే నేను వెళ్ళిపోతున్న ఊరికి చెప్పమంటే నిజంగా నీకు అవసరమైతే ఉండు, లేకపోతే పో అన్నట్టు. యూ హ్యావ్ టు వెయిట్. ఈ పరచింతన అపార్ట్ ఫ్రమ్ ఆయుర్వేదం, యాక్చువల్గా పరచింతన ఎప్పుడు వస్తుంది అండి అంటే రజోగుణం పెరిగినప్పుడు మన శరీరానికి పిత్తకరమైనటువంటి ఆహార ద్రవ్యాలు ఇవ్వడం వల్ల, మసాలాలు, కారము, పచ్చళ్ళు, కరకరలాడేటివి, అంటే రాజభోగాలతో కూడిన రాజసతో కూడిన ఆహారం తీసుకున్న వాళ్ళకు ఆ యొక్క ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఇదొకటి. మానసికమైనటువంటి చింతనలో రజోగుణానికి సంబంధించినటువంటి అలవాట్ల వల్ల అదొకటి వస్తుంది. ఈ రెండు కలిస్తే ఇటు శరీరానికి సంబంధించేమో పిత్తము, మానసికమైన లక్షణం వచ్చేసి రజోగుణం. ఈ రెండు కలిస్తే అప్పుడు పరచింతన ఒకటే కాదు, ఇంకా చాలా వస్తాయి. పరచింతన అనేది ఒక రకమైన పరచింతన ఏంటంటే నేను తక్కువ, అవతల ఎక్కువ, అవతల వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు, అది అట్లా వస్తుంది. ఓకే, ఏదేమైనా ఇది ఒక హోలిస్టిక్ అప్రోచ్. ఒక్క రోజులో ఎవరికి ఏది అర్థం కాదు, ఒక్క రోజులో ఏది జరగదు, బట్ ఒక అవగాహన. రెండోది అవకాశం ఉంది, నాలెడ్జ్ ఉంది, చెప్పేవాళ్ళు ఉన్నారు,
ఓర్పుగా మీరు వినగలిగితే జీవితంలో ఒక మార్పు స్టార్ట్ అవుతుంది. ఏది ఎన్ని ఉన్నా నీవు యాక్సెప్ట్ చేస్తేనే చేంజ్ వస్తుంది. ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ, పక్కన దేవుడు ఉన్నా ఎవడు ఏం చేయలేదు. అందుకని మీరు ఇంత చక్కటి సమయాన్ని ఇచ్చారు. మీ దగ్గరికి ఎవరైనా వైద్యం కోసం రావాలి, సంప్రదించాలంటే అది వాట్సాప్ ఛానల్ ఉందండి. ఛానల్లో జాయిన్ అయితే నా అప్డేట్స్ వస్తాయి. నేను ఎక్కడ ఉంటాను ఆ రోజు అంతా అనేది తెలుస్తుంది. కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డులో నేను రోడ్ నెంబర్ 1లో నా ఓపీ ఉంది. ఇక్కడ మణికొండలో కూడా ఓపీ ఉంది. ఇది అంటే ఏదైనా కూడా నా ఇష్టమే. కనుక్కొని ఇక్కడ సార్ చెప్పింది, నేను ఫ్రీ బర్డ్. నేను దేవునికి సేవ చేయడానికి సమయం ఇచ్చా, మనుషులకు సేవ చేయడానికి తక్కువ. ఇప్పుడు అంటే ఎంత మనుషులకు సేవ చేయడానికి చాలా మంది ఉన్నారు. ఫ్రీవిల్లో ఆపరేట్ చేస్తే లేకపోతే మళ్ళీ మనం బాక్స్ తీసుకొని అందులో బందీ మళ్ళీ నేను ఫ్రీ బర్డ్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు అర్జెంటుగా ఒక నెల రోజుల పాటు ఎటన్నా వెళ్ళాలి అంటే నేను వెళ్ళిపోతాను. ఇక్కడి నుంచి అయితే బ్యాగ్ ఇంట్లో చెప్పనక్కర్లేదు, ఇంకేం అక్కర్లేదు. ఎవరు రిస్ట్రిక్ట్ చేయరు నన్ను. ఎప్పుడో చేసుకున్నాను. నేను డాక్టర్ని కాబట్టి మీరు అక్కడ అందుబాటులో ఉన్నారు కాబట్టి వైద్యం చేస్తా. అంతేకాని నేను వైద్యం చేయడానికి ఛాంబర్లో కూర్చోను. ఎందుకంటే చాలా మంది డాక్టర్లు ఉన్నారు. అట్లా నేనెందుకు గిరిగీసుకుంటే అయిపోయింది. లేదు, ఐఎమ్ ఫ్రీ బర్డ్. నేను కంప్లీట్లీ డిటాచ్డ్ ఫ్రీ బర్డ్ అండ్ ఐ కెనాట్ క్యారీ మనీ ఆల్సో. చివరి పిచ్చి ప్రశ్న, మీ ప్రొడక్ట్స్ మీరు వాడతారా? కంపల్సరీ అండి. నవాచాయ్ రోజు తాగుతాను. ఓకే, నేను డైలీ ఒక 10 times తాగేది, ఇప్పుడు 2 సార్లు తాగుతున్నా. దానివల్ల నష్టం అయితే లేదు? లేదు, నష్టం లేదు. దాదాపుగా ఇక్కడ ఉన్న వస్తువులన్నీ నేను వాడేటి. ఇవన్నీ నా యొక్క మైండ్తో తయారైనాయి. నా మైండ్ ఉంది ఇందులో ప్రతి వస్తువు. అంటే ఒకటి అడిటివ్స్ లేవు, కెమికల్స్ లేవు, ప్రిజర్వేటివ్స్ లేవు, అంటే కలర్స్, రోగకారకమైన ఇందులో లేవు. ఇది మెయిన్ అంతే. తర్వాత చివరి ప్రశ్న, మీ జీవిత లక్ష్యం ఏమిటి? నా జీవితం అట్లా అనుకొని చేస్తున్నారు, మళ్ళీ అది కూడా గాలివాటిని వెళ్తున్నారు. లక్ష్యం అంటే ఏం లేదండి. ఇస్కాన్లో చేరిన ఉద్దేశం ఏంటంటే భగవంతునికి సేవ చేస్తూ శరీరాన్ని చాలించడం మెయిన్ ఉద్దేశం. ఓకే, భగవంతుడు ఏదైతే చెప్తాడో అప్పుడు అంటే భక్తులకు సేవ చేయడం అనేది కూడా ఇంకొక పద్ధతి ఉంది ఇస్కాన్లో. సరే, అపార్ట్ ఫ్రమ్ దట్ యాజ్ ఎ డాక్టర్గా మీ లక్ష్యం ఏమైనా ఉంది? డాక్టర్గా ఏం లక్ష్యం లేదండి. నేను చాలా చిన్న మైండ్ నాది. డాక్టర్లు అంటే వైద్యం అనేది చాలా పెద్దది. సో లక్కీగా వైద్యం కుటుంబంలో పుట్టినా కాబట్టి నాకు వైద్యం. మీ తండ్రి గారు అంతా 5 తరాల నుంచి ఆయుర్వేదం. ఆయన పేరు చెప్తారు ఒకసారి? మా నాన్నగారి పేరు డాక్టర్ జనార్దన్ గారు, వారి తండ్రి గారి పేరు యాదగిరి గారు, వాళ్ళ తండ్రి గారి పేరు మల్లయ్య గారు, వారి తండ్రి గారి పేరు నర్సయ్య గారు. ఇట్లా 5 అందరూ టాప్ మంచి డాక్టర్స్. నా అబ్బాయి మాకు 6th generation కూడా, అతను కూడా డాక్టర్. కాదు, అతను MBBS చేస్తున్నాడు. అంటే చూసారా, ఇంపోజ్ చేయలేదు, ఎవరి ఇష్టం వాళ్ళది. అట్లేం కాదండి, దురంధర్ అన్నట్టు. మా అబ్బాయి దురంధర్ లాంటాడు. అంటే అతను మనవాడే, కానీ అతను ఆ విద్యను అభ్యసించే ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు నేను వాళ్ళ గురించి మాట్లాడాలనుకోండి, వాళ్ళు చేసే తప్పులు కావచ్చు, వాళ్ళు చేసే దోపిడీ గురించి మాట్లాడాలి, నాకు క్వాలిఫికేషన్ లేదు. నీకేమెరుక, నువ్వెవరు అని అంట. వాళ్ళ దాంట్లోనే ఉండి మాట్లాడాలంటే ఉపయోగపడుతుంది. అందుకు దురంధర్. సో ఓకే. సో ఇది ఒక మంచి కాన్వర్జేషన్, హెల్దీ కాన్వర్జేషన్. తర్వాత ఇందులో ఉపయోగపడే అంశాలు చాలా ఉన్నాయి. ప్రతిదాన్ని మనం పునర్వసు నక్షత్రం అప్పుడు పిల్లలకి పుష్యమి నక్షత్రం అప్పుడు అంటే యాక్చువల్గా స్వర్ణప్రాశన అని చెప్పి మనకు వేద కాలం నుంచి ఉందండి. మనం ఎప్పుడైతే బేబీ డెలివరీ కాగానే, డెలివరీ అయిన మొదటి క్షణంలోనే మన వాళ్ళు అంటే ఫింగర్తో నాకిపిస్తారనమాట. మన తాతమ్మలు నానమ్మలు అప్పుడు డెలివరీ చేసేది. సో మంగళామ యొక్క సహాయంతో మన అమ్మమ్మ నానమ్మనే డెలివరీ చేసేది. అసలు తర్వాత వేరే వాళ్ళు వచ్చారు, మన ఇంట్లో పెద్దోళ్ళే డెలివరీ చేసేది. వాళ్ళతోటి తర్వాత మంగళ వాళ్ళు సపోర్టింగ్ వచ్చారు, లేడీగా అట్లా. సో మంత్రసాని అంటారు. అప్పుడు వాళ్ళు పుట్టగానే బేబీకి నాల్కం చేసేది. సో ఈ యొక్క చికిత్స ఏంటంటే అప్పుడు వేసినప్పుడు పోలియో డ్రాప్స్ ఇప్పుడు ఎట్లయితే వేస్తున్నామో, మన భారతదేశం మొత్తం మీద పిల్లల నుంచి జబ్బుల నుంచి రక్షించుకోవడానికి పిల్లల్ని వాళ్ళు దాన్ని మనకు ఏదైతే సంస్కారాలు ఉన్నాయో, షోడశ సంస్కారాలు అంటారు. అందులో మొదటి సంస్కారము స్వర్ణప్రాశన సంస్కారం. అది పోయింది. మనకు చివరి సంస్కారం అంత్యేష్టి అంటాం. సో దహన సంస్కారాలు అంటారు. మొదటి సంస్కారం వచ్చేసి స్వర్ణప్రాశన. అంటే శాస్త్రంలో, అంటే కాశ్యప సంహితలో చెప్తారనమాట. ఆమత్య మధు సర్పిభ్యాం లేహయేత్ కనకం శిశు సువర్ణప్రాశనం ఏతన్ మేధాగ్ని బలవర్ధమానాయుష్యం మంగళం పుణ్యం వృష్యం వర్ణ్యం గ్రాహాపహు మాసాత్ పరమ మేధావి
వ్యాధిభిర్న చ గృహ్యతే షడ్భిర్మాసైః శ్రుతధారః సువర్ణప్రాశానాత్ భవేత్. ఇది కాశ్యప సంహితలో ఒక టెక్స్ట్ అన్నమాట. ఆమత్య అంటే అష్టమంగళాలు. సో మధు అంటే తేనె, సర్పి అంటే నెయ్యితో కలిపి, సో సువర్ణప్రాశనం అంటే దాన్ని సువర్ణప్రాశనం, కనకం అంటే అలా కలపాలి, అంటే సువర్ణం యొక్క పాత్రలో తయారు చేయాలి, లేకుంటే కనకం యొక్క భస్మాన్ని కలిపితే దాన్ని లేహయేత్ చట్నీ లాగా చేయాలి, దాని పేరు సువర్ణప్రాశనం. ఏతన్ మేధాగ్ని బలవర్ధమానాయుష్యం, ఇది కనుక ఇస్తే బలవం వర్ధమాన ఆయుష్ను వర్ధమానం చేస్తుంది. సో మంగళం పుణ్యం వృష్యం వర్ణ్యం గ్రాహపహు, మంగళం ఆ పిల్లాడికి మంచి జరుగుతుంది, వర్ణ్యం కలర్ కాంప్లెక్షన్ పెరుగుతుంది పిల్లలకు, వృష్యం అంటే వెనకట పిల్లల యొక్క అంటే మగపిల్లాడైతేనేమో టెస్టిస్కు, ఆడపిల్లలు అయితే పుట్టినోళ్ళకే నేను చెప్పేది ఓవరీస్కు మంప్స్ అనేటువంటి ఒక ప్రమాదకరమైన వైరస్ ఇప్పటికీ ఉంది, అది ఇప్పటికీ నశింపజేస్తుంది పిల్లల యొక్క వృషణాలను మరియు ఆడపిల్లల యొక్క ఓవరీస్ను చిన్నప్పుడే చంపేస్తుంది, అప్పుడు వాళ్ళు లైఫ్ లాంగ్ వట్టిపోతారు. సో అందుకే అది కాకుండా ఆపుతుందట, ఆ మంప్స్ మీద అగెనిస్ట్గా ఫైట్ చేస్తుంది. వృష్యం వర్ణ్యం గ్రాహప్రహు అంటే గ్రహ దోషాలు ఏమన్నా ఉంటే, అంటే చిన్నపిల్లలకు వచ్చేటువంటి చాలా రకాల గాలి ధూళి భూత ప్రేత పిశాచాలకు సంబంధించినటువంటి వాటిని కంట్రోల్ చేస్తుందట. సో ఏతన్ మేధాగ్ని బలవర్ధం ఆనాయుష్యం మంగళం పుణ్యం వృష్యం వర్ణ్యం గ్రాహపహు మాసాత్ పరమ మేధావి, అంటే నెల నెల గనుక వేస్తే పుష్యమి నక్షత్రం రోజు పరమ మేధావి, వ్యాధి భిర్నచ గృహ్యతే వ్యాధులు రాకుండా ఆపుతుంది, అంటే ఇమ్యూనిటీని పెంచుతుంది, జస్ట్ లైక్ వ్యాక్సినేషన్. సో షడ్భిర్ మాసైహి అంటే 6 నెలల పాటు కంటిన్యూగా వేస్తే శృత ధారహ, శృతం అంటే వాడు వింటాడు కూర్చొని, పిల్లాడు అంటే పాఠం చెప్తే కూర్చుంటాడు. ఇప్పుడు వచ్చిన పిల్లాడు కూర్చుంటలేడని తీసుకొచ్చారు, అంటే వాడు కూర్చోట్లేదు క్లాస్లో, డిస్ట్రాక్షన్స్ అవుతున్నాయి. సో శృత ధారహ అంటే ధరించుతున్నాడు మైండ్లో, సువర్ణ ప్రాశానాత్ భవేత్ అంటే దీనివల్ల ఇది జరుగుతుంది అని చెప్తున్నాడు. దాన్ని మనం ప్రతి పుష్యమి నక్షత్రంలో 14 ఏరియాలలో మేము తెలంగాణ వ్యాప్తంగా మరియు ఆంధ్రాలో రాజమండ్రిలో అది ఉచితంగా మనం స్వర్ణప్రాశన వేస్తున్నాం ప్రతి పుష్యమి నక్షత్రం. గ్రేట్ అండి. 14 ఏరియాలు ఇప్పుడు మా వైపున కరీంనగర్ అటువైపున ఎక్కడే? ధర్మారం. ఓకే, అక్కడే ధర్మారం, కుమరికుంట. ఎన్ని క్వశ్చన్స్? సో ఇది సార్ చాలా బాగుంది, చాలా థ్యాంక్ యూ సో మచ్. సో మీరు టైం ఇచ్చారు, మీరు అవకాశం ఇస్తే నేను మళ్ళీ ఒక 2-3 సార్లు వస్తా. చాలా సంతోషం, ధన్యవాదాలు. ఇది మన ఒక బ్యూటిఫుల్ కాన్వర్సేషన్ విత్ డాక్టర్ గారు. సో ఒకసారి శ్రద్ధగా వినండి, వీలైతే రిపీటెడ్గా వినండి. మళ్ళీ నేను కొన్ని ప్రశ్నలు తీసుకొని వస్తా, ఎక్స్క్లూజివ్ ఒక టాపిక్ మీద నేను మాట్లాడతా 10-10 నిమిషాలు. ఆయనకి ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు ఇది కొనసాగుతుంది. థ్యాంక్ యూ సార్, మంచిది, చాలా.